ఈరోజు కప్ కేక్స్ని 2 ఎగ్స్ ఇంకా 1.5 కప్ మైదా పిండితో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బర్త్డేస్ అప్పుడు కానీ గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టుకున్నారంటే సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా 2 ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా వేసేసుకొని పగలగొట్టుకొని వేసుకున్నాను. దీన్ని విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ దేనితోనైనా బాగా మిక్స్ చేసుకోవాలి. కప్ కేక్సే కాబట్టి మరీ ఎక్కువ మిక్స్ చేసుకొని అవసరం లేదు. అలాగే 1 కప్పు షుగర్ పౌడర్ని జల్లించుకొని ఇది మొత్తం ఎగ్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కరిగిపోవాలి షుగర్ అనేది, అప్పుడు మంచిగా కేక్స్ వస్తాయి. అలాగే 1.5 కప్ మైదా పిండిని జల్లించుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కానీ ఆయిల్ కానీ గీని కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ 1/2 కప్పు, మీకు ఇంకా ఇష్టం ఉంటే 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు మిల్క్, మీకు మిల్క్ సరిపోలేదంటే ఇంకొంచెమైనా మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ కానీ మీకు ఏ ఇష్టమైన ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ని మనం 1 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని నేను పేపర్ టీ కప్స్లో యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కప్ కేక్స్ మౌల్స్ ఉంటే దాంట్లో వేసేసుకోండి. నా దగ్గర లేవు. దీనికి ఎటువంటి డస్టింగ్ కూడా అవసరం లేదనమాట. దీంట్లో ఒక్కొక్క దాంట్లో కొంచెం ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఫుల్గా వేసుకోకూడదు. అలాగే ట్యూటీ ఫ్రూటీని కొంచెం మైదా పిండి వేసుకొని మిక్స్ చేసుకొని అన్నిట్లో వేసేసుకోవాలి. మామూలుగా స్టవ్ మీద అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఓవెన్లో పెడుతున్నాను. లేకపోతే ప్రీహీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ 30 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నైతే నేను 180 డిగ్రీస్ దగ్గర 15 to 20 మినిట్స్ అయితే త్వరగా కప్ కేక్స్ కాబట్టి త్వరగా బేక్ అవుతాయి అనమాట. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.